ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్యమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా మనం కొన్ని వారాల క్రితం వరకు అవధూత 24 గురువుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు అవధూత పింగళ అనే వేశ్య వద్ద నేర్చుకున్న పాఠాలను చూద్దాం. మనం నేర్చుకోవాలి, కానీ ఈ భూమి మీద ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు కూడా మనకు పాఠాలను నేర్పేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ పింగళ కథలోకి వస్తే, ఆమె డబ్బు సంపాదించడానికి ఎంచుకున్న మార్గం సరైనది కాదు. ఆమె తన సౌందర్యాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించింది. అంతేకాకుండా సంపద పెరిగిన కొద్దీ ఆమెలోని దురాశ కూడా రోజురోజుకి పెరిగింది. ఒకనాటి రాత్రి ఆమెకి మంచి బేరం కుదరలేదు. అర్ధరాత్రి వరకు మంచి గిరాకీ కొరకై వేచి ఉంది. వేచి ఆమె చాలా విసిగిపోయిందట. అయితే అదృష్టవశాత్తు ఆ నిరాశ ఆమెకు వరంగా మారిపోయింది. ఏమైంది? ఆమెలో కలిగిన నిరాశ ఆమె మనసులో తీవ్ర వైరాగ్యాన్ని కలిగించింది, పశ్చాత్తాపాన్ని కలిగించింది. అప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ వైరాగ్యపు అగ్నిలో ఆమె పాపాలన్నీ భస్మమైపోయాయి. ఆ వైరాగ్యం ఆమెకి పరమ సుఖాన్ని కలిగించిందట. ఆమె అనుకున్నది, ఈ వృత్తిని అవలంబించి నేను దేహాన్ని, మనసుని క్లేశాల పాలు చేసుకున్నాను. శాశ్వతుడైన పరమాత్మను కాదనుకొని ఇతర పురుషులను వాంఛించాను. ఈ దేహాన్ని అమ్మి ధనాన్ని, కామ సుఖాన్ని ఆశించాను. ఏముంది శరీరంలో? నవద్వారాలతో, మలమూత్రాలతో నిండి ఉంది. అతి హేయమైన ఈ శరీరం కోసం నేను అసలు వస్తువుని, పరమాత్మని వదులుకున్నానా? ఆ పరమ పురుషునికి ఆత్మను సమర్పించి ఇప్పటికైనా ఆ స్వామిని వశపరుచుకుంటాను. ఇక మీదట ఏ పురుషుని కన్నెత్తి చూడను అని సంకల్పించుకుందట. అవధూత అంటున్నాడు, పింగళ ఎప్పుడైతే ఇలా నిశ్చయించుకుందో ఆమె దురాశను పూర్తిగా వీడి ఆమె చిత్తం ప్రశాంతమైంది. ఏ చీకు చింత లేకుండా సుఖంగా నిద్రపోయిందట. ఆమె వృత్తాంతం నుండి ఆశ దుఃఖానికి మూలం, వైరాగ్యం పరమ సుఖం అని నేను గ్రహించాను అని అవధూత అంటాడు. ఇప్పుడు ఈ కథను పక్కకి పెట్టి ఈ పింగళ వృత్తాంతం నుండి మనం నేర్వదగ్గ ఇతర పాఠాలను చూద్దాం. ఈ పింగళ జీవితం నిజంగా ఆధ్యాత్మిక సాధకులకు గొప్ప పాఠాలను నేర్పిస్తుంది. ఆమెలోని ఆ పూర్వ వైఖరి కానీ మార్పు వచ్చిన తర్వాత ఆమె వైఖరి రెండింటి నుండి కూడా మనం నేర్వవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, మెప్పించాల్సింది భగవంతుని కానీ మనుషుల్ని మాత్రం ఎన్నటికీ కాదు అని. పింగళ తన భౌతిక సౌందర్యాన్ని ప్రదర్శించి దాని ద్వారా ఇతరుల మెప్పు పొంది డబ్బు సంపాదించేందుకు ప్రయత్నం చేసింది. అయితే సాధారణంగా ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఇతరులు తమను అభినందించాలని కోరుకుంటుంటారు. నేను మేధావిని, నేను గొప్పవాణ్ణి, నేను సమర్థుణ్ణి, ఈ విధంగా ఈ విషయాన్ని ఇతరులు గ్రహించారా లేదా అని తపన పడడం చూస్తాం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప అవరోధంగా మారుతుంది. స్వామి వివేకానంద అంటారు, మచ్ ఆఫ్ అవర్ టైమ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అదర్స్ వాట్ వీఆర్ నాట్. ఇతరులను మెప్పించాల్సిన పని లేదు, భగవంతుని మెప్పిస్తే సరిపోతుంది. ఆ భగవంతుని మెప్పించడానికి ప్రదర్శన అవసరమే లేదు. ఆయన హృదయపు లోతుల్లోకి తొంగి చూస్తాడు. కనుక మెప్పించాల్సింది భగవంతుని, మనుషుల్ని కాదు అని నేర్వచ్చు. ఇక రెండవ విషయం, ధర్మ మార్గాన్ని అంటుపెట్టుకొని ఉండాలి అని. డబ్బు సంపాదించే ముందు నేను ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అని వివేచన చేయాలి. మనిషి సంపాదన ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఒకసారి ఒక వృత్తిలోకి అడుగు పెట్టాక, ఒక తప్పటడుగు వేశాక మళ్ళీ వెనక్కి రావడం కష్టమవుతుంది. కనుక ముందే వివేచన చేసి ధర్మ మార్గంలో పోయేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో
ధర్మానికి తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా సంపాదన చేయడం చాలా పరిపాటి అయిపోయింది. లంచాలు, మోసాలు ఇవన్నీ సహజమైపోయాయి. ఈ ధర్మ మార్గంలో పోవడం మొదట్లో కష్టసాధ్యంగా ఉంటుంది, కానీ చివరి ఫలితం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. అన్నిటినీ మించి మన మనస్సాక్షి ఎప్పుడు క్లీన్గా, పారదర్శకంగా ఉంటుంది. ఆ పారదర్శకమైన మనస్సాక్షి ఇచ్చే ఆనందమే వేరు. అదే ధర్మ మార్గంలో పోకుంటే జీవితం అనిశ్చితంగా మారిపోతుంది. అడుగడుగున ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం చేసిన కర్మ ఫలితాలను కూడా తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. కనుక ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఎంతో ముఖ్యమని మనకి తెలుస్తుంది. అలాగే కామంలో తప్పులేదు, కానీ అది ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మార్థ కామమోక్షాలని 4 పురుషార్థాల గురించి చెప్పారు. కామాన్ని సంతృప్తిపరచుకోవడానికి కానీ, అర్థాన్ని అంటే డబ్బు సంపాదించడానికి కానీ, ఈ ధర్మం అనే లక్ష్మణ రేఖ దాటకుండా ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదు అని. ఇక 3వది ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం. మంచి ఆశ మనిషిని బతికిస్తుంది. నేను మంచి జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నిస్తాను, సాధన జీవితంలో క్రమంగా నేను ముందుకు సాగుతాను అన్న విశ్వాసం మొదలైన ఆశ మంచిది. కానీ దురాశ దుఃఖాల పాలు చేస్తుంది. నాకు చెందని దానికోసం నేను ఆశపడ్డప్పుడు, అధర్మ మార్గమైన పట్టించుకోకుండా ధనం సంపాదించాలని కోరుకున్నప్పుడు, సుఖం పొందాలని కోరుకున్నప్పుడు ఆ దురాశ తప్పకుండా దుఃఖాల పాలనే చేస్తుంది అని. అదే ఆ దురాశని వీడినప్పుడు పరమ సుఖం లభిస్తుంది. దీన్ని మనం పింగళ జీవితంలో స్పష్టంగా చూసాము. ఆమెలోని దురాశ ఆమె జీవితాన్ని దుఃఖాల పాలు చేసింది. ఆమె ఆశ వదులుకున్నప్పుడే పరమ సుఖాన్ని అనుభవించింది. అందుకే భాగవతం మరొక చోట అంటుంది, కోరికలు తీరాలి అంటే వాటిని సంతృప్తి పరుచుకోవడం ద్వారా కాదు అవి తీరేది. అగ్నిలో ఆజ్యం పోస్తే అగ్ని ఇంకా మండుతుంది, కానీ అగ్ని కొండకెక్కదు. అదేవిధంగా సంతృప్తి పరుచుకోవడం ద్వారా కోరికలు ఎన్నటికీ తీరవు. నియంత్రణ తప్పక కావాలి. తస్మాత్ శమం వ్రజేత్ అంటుంది భాగవతం ఒక చోట. నియంత్రణ కొద్దిగా అవసరమని. ఇక 4వది ఎంతో ముఖ్యమైనది, కష్టాల్లో భగవంతుని హస్తాన్ని చూడాలి. మనకి నిరాశలు, బాధలు జీవితంలో తప్పవు. ఇవి కూడా మనకు ఎంతో మేలుని చేస్తాయి అని గ్రహించాలి. వాటిలో భగవంతుని అదృశ్య హస్తాన్ని చూసినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. పింగళ మామూలు స్త్రీలాగా ఉంటే ఆ దుఃఖంలో, నిరాశతో తన అందాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని మొత్తం కోల్పోయి ఉండేది. కానీ ఆమె తన కష్టాన్ని భగవంతుని కృపగా భావించింది. అప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె అంటుంది, నూనమ్మే భగవాన్ ప్రీతో విష్ణు కేనాపి కర్మణ నిర్వేదోయం దురాశాయా యన్మే జాత సుఖావహ. నా పూర్వజన్మ సుకృతం కారణంగా భగవంతుని కృప నాపై ప్రసరించింది. అందుకే నాలో ఈ విధంగా నిర్లిప్తత భావాన్ని భగవంతుడు ఉదయింపచేశాడు. ఇప్పుడు నేను దీన్ని సద్వినియోగం చేసుకుంటాను. మళ్ళీ ఈ పాడు వృత్తిలోకి పోను. ఈ విదేహ నగరంలో నేనే పరమ మూర్ఖురాల్ని. ఎందుకంటే ఆత్మానందాన్ని అందించేవాడు శాశ్వతుడైన పరమాత్మని కాదనుకొని నేను ఇతరుల పురుషుల నుండి లభించే సుఖం కోసం వాంఛించాను. భగవంతుడే నిజమైన ప్రియతముడు, హితైషి, ఆయనే నిజమైన ప్రభువు. ఈ విషయ సుఖ భోగాలను కలిగించేవారు మానవులైనా దేవతలైనా సరే అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయేవారే. వారిని సేవించిన భార్యలకు వారు ఏం సుఖాన్ని పంచివ్వగలిగారు? కనుక నేను ఆ పరమాత్మనే వాంఛిస్తాను, ఆయన్ను పొందేందుకు ప్రయత్నిస్తాను. తర్వాత అంటుంది, నేను నిజంగా దురదృష్టవంతురాలనైతే ఈ క్లేశాల వల్ల నాకు వైరాగ్యం కలిగి ఉండేది కాదు. ఈ వైరాగ్యం కలగడం ద్వారానే మానవుడు సంసార బంధాలను ఛేదించుకొని పరమశాంతిని పొందుతాడు. భగవంతుని అనుగ్రహంతోనే నాకు ఈ వైరాగ్యం కలిగింది అని పింగళ గుర్తించింది. ఆమె అంటుంది, తేనోపకృతం ఆదాయ శిరసా గ్రామ్య సంగతాః
త్యక్త్వా దురాశా శరణం వ్రజామి తమధీశ్వరం. ఆ స్వామి చేసిన ఉపకారాన్ని నేను సాదరంగా శిరస్సు వంచి స్వీకరిస్తున్నాను. కనుక ఇక విషయ సుఖాల పట్ల దురాశని వదిలిపెట్టి భగవంతునే శరణుజొచ్చుతున్నాను అని. ఈ విధంగా భగవంతుని ఇచ్చ ప్రకారమే అంతా జరుగుతోంది అని గ్రహించినప్పుడు శరణాగతి భావం వస్తుంది. ప్రతికూల పరిస్థితులు సమస్యలు సృష్టించవు సరికదా, ఆ ప్రతికూల పరిస్థితులే కొత్త అవకాశాలను మనకి అందిస్తాయి. ఇక 5వది నియంత్రణ కావాలి, అలాగే సత్సంకల్పం కావాలి. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా అని. ఎంతటి పాపపు పనులు చేసినవాడైనా సరే వాటిని విడిచిపెట్టి నన్ను స్మరిస్తే నేను అతన్ని సజ్జనుడు, మంచివాడని అంటాను. ఎందుకంటే సరైన సంకల్పాన్ని చేపట్టాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకచోట అంటారట, ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ ఏ ఫ్యూచర్, ఎవ్రీ సెయింట్ హ్యాడ్ అ పాస్ట్. ప్రతి పాపికి కూడా మారే అవకాశం ఉంది, మహాత్ముడిగా మారే అవకాశం ఉంది. అలాగే ప్రతి మహాత్ముడికి కూడా ఒక బలహీనమైన గతం ఉంది. ఎన్నడూ పాపాత్ముడిగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. అవరోధాలను దాటుకొని మహాత్ముడిగా మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది అని. ఇక్కడ పింగళ మొదటగా తన తప్పుని గ్రహించింది. ఆ తర్వాత ఈ దుఃఖాలన్నిటికీ కారణం అనియంత్రితమైన నా మనస్సు అని గ్రహించింది. కనుక నా మనస్సును నేను నియంత్రించుకుంటాను, ఆ తప్పుని పునరావృతం చెయ్యను అని దృఢ సంకల్పం తీసుకుంది. సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ ఆమంటోంది, పరమానంద స్వరూపుడు సుఖప్రదాత అయిన పురుషోత్తముడు నా హృదయంలోనే స్థిరంగా ఉన్నాడు. అతడు లక్ష్మీపతి, ధనాన్ని కోకొల్లలుగా ఇవ్వగలడు, అంతేకాక చతుర్విధ పురుషార్థాలను కూడా ఇవ్వగలడు. ఇలాంటి ప్రభువుని వీడి తుచ్చులను ఆశ్రయించాను. అకామదం దుఃఖ భయాది శోక మోహప్రదం తుచ్చమహం భజే అజ్ఞా. అజ్ఞానంలో నేను ఇటువంటి పురుషులని ఆశ్రయించాను. వారు నా మనోరథాన్ని తీర్చలేరు సరికదా, నాకు దుఃఖాన్ని, భయాన్ని, వ్యాధులను మరింతగా కలిగిస్తారు, శోక మోహాలు కలిగేలా చేస్తారు. ఈ తెలివి తక్కువతనంతో నేను అటువంటి హీనల్ని భజించానా అనుకుందట. కనుక ఆమె ఇప్పుడు దృఢమైన సంకల్పం తీసుకుంది. ఇక మీదట ఏ పురుషుని నేను కన్నెత్తి చూడను, ఆత్మారాముడైన ఆ పరమ పురుషునితోనే భక్తి శ్రద్ధాపూర్వకంగా విహరిస్తాను, ప్రారబ్ధానుసారంగా లభించిన దానితో సంతోషంగా జీవిస్తాను అన్న చక్కటి సత్సంకల్పాన్ని చేపట్టింది. శారదాదేవి అంటారు, తప్పు పనులు చేసిన భగవంతుని కన్నీళ్లతో ప్రార్థించి ఇక మీదట ఆ పని చెయ్యను అన్న సంకల్పం తీసుకున్నప్పుడు భగవంతుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని. ఈ విధంగా పింగళ జీవితం మనకు నేర్పే ముఖ్యమైన పాఠాలు: మొట్టమొదటిది, ధర్మ మార్గంలో నడవాలి, ధర్మ మార్గంలో సంపాదించాలి. రెండవది, భగవంతుని మెప్పించేందుకు ప్రయత్నించాలి, అంతేకాని ఇతరులను మెప్పించేందుకు ప్రయత్నం చేయడం వృధా. మూడవది, దురాశ దుఃఖానికి కారణమవుతుంది, వైరాగ్యం పరమ సుఖాన్ని, నైరాశ్యం లేదా వైరాగ్యం పరమ సుఖాన్ని కలిగిస్తుంది అని. నాలుగవది, మనకు కలిగే కష్టాలకు ఇతరులను లేదా విధాతను నిందించాల్సిన పని లేదు. కష్టాల ద్వారా భగవంతుడు మనకి కొంగొత్త అవకాశాలను ఇవ్వబోతున్నాడు అని మనం గుర్తించగలగాలి. మనకు కలిగే ఈ కష్టాలు, సుఖాలు అన్నీ కూడా మనకి ఉపయోగపడేవి. సుఖాల కన్నా కూడా కష్టాలు మన వ్యక్తిత్వ నిర్మాణానికి మరింతగా ఉపయోగపడతాయి అని. ఐదవది, మన పొరపాట్లను మనం గ్రహించిన తర్వాత వాటిని మళ్ళీ చెయ్యబోము అన్న సంకల్పం తీసుకొని భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుని కృపతో మన జీవితం కొత్త రూపును తీసుకుంటుంది. కనుక ఈ 5 విషయాలను మనం పింగళ జీవితం నుండి గ్రహించాలి, పాటించేందుకు ప్రయత్నిద్దాం. నాస్థా ధర్మేణ వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం
జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు.